త్యాగం చేశాను అని చెప్పేసి. సో ఈ వార్తని ప్రధానంగా ఈ రోజున ఈనాడు లీడ్ తీసుకునే ప్రయత్నం చేసింది. అదేవిధంగా మరో వార్త చూసినట్లయితే ఈనాడులో ఈ రోజున రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడారు, చిట్ చాట్ కూడా చేస్తున్నారు మీడియాతో. మా ప్రభుత్వ పనితీరే కొలమానం అంటూ కూడా మాట్లాడారు ఆయన. అంటే ఈ 3 నెలల పనితీరు చూసే ఇవే రెఫరెండం అంటూ ఆయన ప్రభుత్వం మీద ఆయనే రేపటి ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఇవే నా ప్రభుత్వ పనితీరే నా రెఫరెండం అంటూ కూడా ఆయన మాట్లాడున్నారు. మా పాలన చూసి ఓటేయండి, పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండంగానే భావిస్తాం, ఈ పాలన చూసి ఓటేయాలి, ఈ 3 నెలల పాలన అని కూడా ప్రజల్ని కోరుతామంటూ కూడా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడారు నిన్న మీడియాతోని. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కు, రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం సీఎంగా నా బాధ్యత, మీడియాతో ఇష్టాగోష్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తున్నాం. నిన్న రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మోడీ పెద్దన్న అంటూ కూడా కామెంట్ చేశారు. పెద్దన్న అంటే కేంద్ర స్థాయిలో ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్రాలకు పెద్దన్నగా వ్యవహరించాలంటూ కూడా ఆయన మాట్లాడారు. బట్ కవిత లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డికి మోడీ పెద్దన్న ఎప్పుడయ్యారంటూ కూడా సర్కాస్టిక్గా కామెంట్స్ చేయడం జరిగింది. దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలోనే ఇక్కడ మాట్లాడారు ఆయన, రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానికి చెప్పడం నా బాధ్యత, సో అందుకే రాష్ట్రం మంచి కోసమే నేను పెద్దన్న అని సంబోధించానంటూ కూడా వివరణించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ. అదేవిధంగా నా పాలన ఏదైతే 3 నెలల కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగానే రేపు ఎన్నికలను మేము భావిస్తున్నాం, పార్లమెంట్ ఎన్నికలను, అదేవిధంగా 14 సీట్లను గెలుచుకోబోతున్నాం అంటూ కూడా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు ఆయన. ఈ వార్తలను ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఒకవైపు మోడీ ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే అంటుంటే, ఇద్దరికి కూడా వాటా ఉంది అవినీతిలో అంటుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీనే బీఆర్ఎస్ని కాపాడుతూ వస్తోందంటూ కూడా ఆయన మాట్లాడారు. రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా వీళ్ళిద్దరూ కుమ్మక్కు అవుతున్నారు, అందుకే కొన్ని సీట్ని హోల్డ్ చేస్తూ డబుల్ గేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఈ మాటలను కూడా హైలైట్ చేసింది ఈనాడు.